మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, మార్కు శుభవార్తలో మార్కు గారు ఆయన రాస్తున్న మాట ఏమిటంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దేవుని ప్రజలారా, మన దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? మన దేవుడు మహాకాశాలు పట్టజాలిన దేవుడు, అమరత్వం నివసించే దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగలిగిన దేవుడు ఆయన. అటువంటి దేవుని ప్రజలారా, ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందనంటే ఒకే ఒక కారణం, తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి, రక్షించడానికి. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగానే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలారా, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందుతారో వారందరూ రక్షించబడతారు. ఒకవేళ నమ్మకపోతే వారికి శిక్ష విధించబడుతుందని, ఒక భయంకరమైన శిక్షకు వారు గురైపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నమ్మి బాప్తిసం పొందితే వాళ్ళు రక్షించబడతారు, రక్షణలోనికి వారు నడిపించబడతారు. వారి ప్రాణము, వారి ఆత్మ, వారి సమస్తము రక్షించబడుతుంది. ఎందుకంటే దేవుని పిల్లరా, రక్షించాలన్నా ఆయనే, శిక్షించాలన్నా ఆయనే. మన దేవుడు రక్షించే దేవుడు, అలాగే శిక్షించే దేవుడు కూడా. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజరా, ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడనంటే నమ్మి బాప్తిసం పొందిన వారిని రక్షిస్తాడు. ఒకవేళ నమ్మకపోతే వారిని దేవుడు శిక్షిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. యేసుక్రీస్తుని నమ్మడం అనంటే ఏమిటి అనుకుంటున్నారు? చాలామంది ప్రజలు ఈ రోజున, ఈ దినాన నమ్మలేకపోతున్నారు. యేసుక్రీస్తు అని అంటే దేవుని ప్రజరా, ఆయన మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు, మన ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన ఎక్కడో అమెరికాకు సంబంధించిన దేవుడు అని చెప్పి ఒక ముద్ర వేసుకొని, దేవుని ప్రజరా, ఒక గీత గీసుకొని ఆ గీతలోనే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అండి. ఆయన అందరికా, కొందరికా చెప్పండి, ఆయన అందరికీ. నశించిపోతున్న లోకాన్ని, పాడైపోయిన సమాజాన్ని, దేవుని ప్రజరా, నశించి పాడైపోయి నిత్య నరకాగ్నికి, ఉగ్రతకు గురైపోతున్న ప్రజలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని ప్రజరా, యేసు క్రీస్తు అంటే చాలామంది ప్రజలు ఈ దినాన నమ్మలేకపోతున్నారు, ఆయన యందు నమ్మిక ఉంచలేకపోతున్నారు. ఎవరైతే యేసు క్రీస్తు దేవుడని, ఆయనే నిజమైన దేవుడని నమ్మి విశ్వసిస్తారో వారందరూ రక్షించబడతారు. హల్లెలూయా. నమ్మడం అంటేనండి, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని. బాగా వినండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నమ్మడం అంటే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని, నా కోసమే సిలువ మీదకి ఎక్కాడని, నా కోసమే చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడని, నా కోసమే ఆయన తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడని నమ్మాలి. హల్లెలూయా. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆయన మన కోసమే వచ్చాడు, మన కోసమే ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసమే మరలా తిరిగి లేచాడు. ఆయన దేవుని ప్రజలారా, ఒక మాట, చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన సజీవుడు,
ఎవరు చెప్పండి? ఆయన సజీవుడు. ఆ విధంగా ఎవరైతే నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుతారో వారందరూ రక్షించబడతారు. ఒకవేళ ఆయన తృణీకరిస్తే, దేవుని ప్రజలారా, ఒకవేళ ఆయన తృణీకరిస్తే వారికి మరొక ఛాన్స్ అనేది ఉండదు, మరొక అవకాశం అనేది ఉండదు. మోహన్ జాన్ అనే ఒక దైవ సేవకుడు ఈ మధ్యకాలంలో మరి సినీ రంగంలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ జానా గారని. దేవుని ప్రజలారా, ఆయన కోసం ఎందరో ప్రార్థన చేస్తే దేవుడు అతను పట్టుకున్నాడు. ఆ సినిమా రంగాన్ని విడిచిపెట్టేసి దేవుని కోసం వచ్చేసాడు. హల్లెలూయా. దేవుని కోసం వచ్చేస్తే ఏమైనా ఉంటుందండి? తినడానికి ఉంటుందా? దేవుని కోసం వచ్చేస్తే తినడానికి ఉండదండి, తిరగడానికి ఉండదు, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండవు. దేవుని ప్రజలారా, అంతకుముందు లగ్జరీ లైఫ్ అనుభవించాడు ఆయన. లగ్జరీ లైఫ్. కొన్ని ఒక్క సినిమా చేస్తే, ఒక్క సీరియల్కి మ్యూజిక్ అందిస్తే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇస్తారు. దేవుని స్థానంలోకి వచ్చిన తర్వాత దేవుని సేవని తిరుగుతుంటే ఆయనకి ఏమీ లేదు. ఒకరోజు తన స్నేహితుడు వచ్చాడంట. తన స్నేహితుడు వచ్చి దేవుని ప్రజలారా ఫుల్గా తాగేశాడు. తన స్నేహితుడు ఫుల్గా తాగేసి తన దగ్గరికి వచ్చాడంట. అరే నేను వస్తున్నాను, ఎక్కడ ఉన్నామంటే నేను పలానా చోట ఉన్నానంటే అక్కడికి వచ్చాడు. తన స్నేహితుడు వచ్చాడు. దేవుని ప్రజలారా అతను ఏమన్నాడంటే, అరే ఒక మంచి సినిమా మనకు ఆఫర్ వచ్చింది, ఇది చాలా మంచి అవకాశం, మరి దాన్ని చేస్తే ఇప్పుడు నువ్వు ఓకే అంటే ఇప్పటికిప్పుడు నీ అకౌంట్లో ఒక 12 లక్షలు వాళ్ళు దాన్ని ఏమంటారు ముందు అడ్వాన్స్. దేవుని ప్రజలారా అతను తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు, భయంకరంగా తాగేసి అసలు నోట్లో కూడా ఏదో కిళ్ళి ఏదో వేసుకొని ఎక్కడ మీద అక్కడ ఊసేస్తూ, ఆ గోడ మీద అక్కడ ఊసేస్తూ ఉంటే అప్పుడు ఈ మోహన్ జాన్ ఎవరే అలా ఉయ్యొద్దురా, వాళ్ళందరూ తిడతారు, ఇది మన అద్దుకుంటున్న ఇల్లు, వాళ్ళు తిడతారు అక్కడ వద్దంటే తాగేస్తున్నారు కదా, తాగేస్తున్నకి ఏం చెప్తాను చెప్పండి. దేవుని ప్రజలారా ఒక మంచి సినిమా ఆఫర్, ఒక 12 లక్షలు ఇప్పటికిప్పుడు నీకు అడ్వాన్స్ ఇస్తారు, ఆ తర్వాత సినిమా పూర్తి మిగిలిన అమౌంట్ అంతా నీకు ఇస్తారా, మరి నువ్వు ఏమైనా సరే సినిమా చేయాలంటే. దేవుని ప్రజలారా ఒక పక్కనేమో వీడు నరకానికి వెళ్ళిపోతాడనే బాధతో ఉన్నాడంట, ఒక పక్కనేమో నా స్నేహితుడు నరకానికి వెళ్ళిపోతాడు, ఒకళ్ళు చనిపోతాడని బాధతో ఉన్నాడంట. దేవుని ప్రజలు మరొక పక్కనేమో సినిమాకి వెళ్ళని చెప్పి తీర్మానం చేసుకున్నాడు కదండి. దేవుని ప్రజలారా ఏం చేయాలో అర్థం కాక, సరే పొద్దునే మాట్లాడుకుందా, నువ్వు బాగా అలసిపోయినట్టున్నా పడుకోని, కొంచెం తిని పడుకోనంటే ఆ వ్యక్తి కొంచెం బిర్యానీ తీసుకొస్తే తినేసి పడుకున్నాడంట. ఈ మోహన్ జాన్ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టి దేవుని ప్రజలారా అతను ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. హల్లెలూయా. ఏది మంచిదో ఏది చెడో తెలుసుకో అని చెప్పి ఆ పాటలో చరణంలో కూడా ఒక మంచి చరణం రాశాడు. హల్లెలూయా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్న, మతాధిపతి కన్నా శతాధిపతి మిన్న, సంచిలోన ధనము కన్నా సమాధానమే మిన్న, సంచిలోన ధనము కన్నా సమాధానమే మిన్న, ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. అతను పాడుతూ ఉంటే పడుకున్న వ్యక్తి లేచిపోయి, ఒరే నువ్వు పాడే పాట చాలా బాగుంది, ఒకసారి పాడవా అని చెప్పి పాడుతూ ఉంటే ఇతను పాడుతూ ఉంటే వింటా ఉన్నాడు. దేవుని ప్రజలు ఎందుకో తెలియకుండానే ఏడ్చేస్తున్నాడంట. తన స్నేహితుడు ఏడ్చేస్తూ ఉంటే దేవుని ప్రజలు అతని స్నేహితుడు మాట, ఒరే నువ్వు పాడుతూ ఉంటే ఆ పాటలు ఏదో ఒక అభిషేకం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదురా, నువ్వు పాడుతూ ఉంటే ఇంకా పాడాలని, నాకు ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్పి దేవుని ప్రజరా ఆ రోజంతా తెల్లారి 4 గంటలకు నిద్రపోకుండా అతని చేత పాడించుకుని వింటా ఉన్నాడు. ఆ తర్వాత తెల్లారి 4 గంటల 5 గంటలు అన్నాడు, ఒరే
నువ్వు సినిమాలు చేయొద్దు, నువ్వు ఈ విధంగా ఉంటేనే బాగుంటుందని చెప్పి దేవుని ప్రజారా ఆ తర్వాత అతను వెళ్ళిపోతూ ఒరే మీ దేవుడు కూడా చాలా గొప్పోడు, మీ దేవుడు కూడా చాలా మంచోడు. ఎందుకంటే దేవుని ప్రజారా ఈ మోహన్ జానక్ తన స్నేహితుడు విన్నాడు, ఎలాగ సినీ ఇండస్ట్రీని విడిచిపెట్టేశాడో, దేవుళ్ళకి వచ్చి ఎలా కొనసాగుతున్న స్నేహితుడు అంతా విని ఇతను మరలా సినీ ఇండస్ట్రీ మరలా రప్పించాలని చెప్పి ఇంటికి వెళ్ళాడు. దేవుని ప్రజారా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుని ప్రేమ ఒక పాట ద్వారా తన హృదయాన్ని తాకింది. అతను అంటున్న మాట ఏంటంటే మీ దేవుడు కూడా చాలా గొప్పడంటే వెంటనే మోహన్ జానక్ ఏమన్నావు అన్నాడంట. ఏమన్నావంటే ఏమన్నాడు బాబు, ఏంటి అంత గట్టిగా అరిచావు? ఏమన్నా మీ దేవుడు కూడా కాదురా, ఆయన ఒక్కడే గొప్పవాడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే జీవము కలిగిన దేవుడు, ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా మన దేవుడు, అందుకనే దావీదు తన కీర్తనలు రాస్తాడు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. దేవుని ప్రజలారా ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో ఏం పొందాలి చెప్పండి? బాప్తిసం పొందాలి. నోటితో ఒప్పుకొని హృదయమున విశ్వసించి ఎవరైతే బాప్తిసం పొందుతారో నా దేవుని ప్రజలారా వారు అందరూ రక్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఒకవేళ నమ్మకపోతే భయంకరమైన శిక్ష ఉందండి. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీల సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం చూడండి ఒకసారి. ఇప్పుడైతే 6వ వాక్యమేనా, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు కూడా వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనే వీటన్నిటినీ విసర్జించాలి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా దేవుని ప్రజలారా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. బాప్తిసం అంటే చాలామంది మాట్లాడే మాట అని తెలుసా అండి? పొరపాటున అమ్మా నేను బాప్తిసం పొందానంటే వాళ్ళు అనే మాట వెంటనే ఏంటి నువ్వు కూడా దిగిపోయావా? వాళ్ళు అనే మాట చెప్పండి, వెంటనే వాళ్ళు అనే మాట నువ్వు కూడా అందులో దిగిపోయావా, నువ్వు కూడా అందులో కలిసిపోయావా? దేవుని తెలియక మాట్లాడే మాటలు, తెలియక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. దిగిపోవడానికి ఇది గొయ్యా కాదు, నుయ్యా కాదు. హల్లెలూయా. దిగిపోయి నుయ్యా కాదు, గొయ్యా కాదు. దేవుని ప్రజలు నువ్వు ఉన్న గోతులోంచే దేవుడు పైకి లేవనెత్తాడు. అందుకు సాదృశ్యంగా మనం బాప్తిసం పొందాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అక్కడ వాక్యం చెప్తుంది, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని మీరు విసర్జించాలి. హల్లెలూయా. బాప్తిసం పొందడం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా అండి? బాప్తిసం పొందడం అంటే నీ మనసును మార్చుకోవడం. హల్లెలూయా. పాత స్వభావాన్ని దాని క్రియలలో నువ్వు సమాధి చేసి ఒక నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. నీవు ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు మారాలి. నీలోనికి ఒక క్రొత్త మనసు రావాలి. అది బాప్తిసం అంటే. మతం పుచ్చుకోవడం లేకపోతే దిగిపోవడం కాదండి. దేవుని ప్రజలారా మనందరినీ గోతులోంచి దేవుడు పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. గోతులోంచి పైకి లేవనెత్తాలంటే గోతులో ఉన్నవాడు మన పైకి లేవనెత్తలేడు, పైన ఉన్నవాడు మనల్ని గోతులోంచి పైకి లేవనెత్తగలడు. దేవుని ప్రజలారా పాపం చేసేవాడు పాపిని రక్షించలేడు. మీరు బాగా గమనించాలి. పాపంలో ఉన్నవాడు పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించలేడు. గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివానికి దారిని చూపించలేడు. నా దేవుడు ఎవరో తెలుసా అండి? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా.
ఆయన పరిశుద్ధుడు గనక తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని విడిపించి అందరికీ ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని కలగజేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. గట్టిగా స్తుతించి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన అందరి కొరకు రక్తాన్ని కార్చి, రక్తాన్ని చిందించి, తన యవ్వన రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు కొరకు కార్చి, దేవుని ప్రజల ఒక రక్షణ కార్యాన్ని ఆయన శిలువలో జరిగించారు. ఎవరైతే దీన్ని తెలుసుకొని, ఈ సత్యాన్ని తెలుసుకొని, అమ్మో నా కొరకైనా చనిపోయాడా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైనా మీ కొరకు, మీ బంధువులు కానీ ఎవరైనా ప్రాణం పెడతారా? అమ్మ ఒక్కసారి ఆలోచించండి. మీ బంధువులు ఎవరైనా మీ కొరకు ప్రాణం పెడతారా? అంతెందుకు భార్య వచ్చి, ఏమండి నా కొరకు మీరు చచ్చిపోతారా అని అంటే, చచ్చిందారా నువ్వే చచ్చిపో, నన్ను చచ్చిపో అంటావు ఎందుకే? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఒకరి కొరకు ఒకరు ఎవరు చనిపోరు, ఒకరి కొరకు మరొకరు ఎవరు ప్రాణం పెట్టరు. మన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా. గనుక దేవుని ఈ సత్యాన్ని గమనించాలి. అందుకనే అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో, అలాగే నశించిపోతున్న ప్రతి ఒక్కరూ శిలువ మీద ఉన్న యేసుని చూస్తే రక్షించబడతారు. హల్లెలూయా. అరణ్యంలో ఒక దినాన్ని అరణ్యంలో ప్రజలందరూ ఇశ్రాయేలు ఆకుల వల్ల రాలిపోతూ ఉన్నారు. అదొక భయంకరమైన తెగుల చేత ప్రజలందరూ నశించిపోతూ ఉంటే, ప్రజలందరూ దేవుని ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారో ఎవరికి అర్థం కావట్లా. చూడండి, మన కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అది కరోనా అని కనిపెట్టేటంత వరకు ఎందుకు చనిపోతున్నారు చైనాలో ఉన్న ఎవరికి అర్థం కాల. చైనా దేశంలో ప్రారంభమైంది. అది పెట్టలాగా రాలిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? హాస్పిటల్కి వెళ్తుంటే అసలు ఆ వ్యాధి ఏంటో తెలియకుండానే కొన్ని వేల మంది చనిపోయారు. ఆ తర్వాత దానికి ఒక పేరు పెట్టారు, ఇది కరోనా. స్తోత్రం చెబుదాము గట్టిగా. ఆ దినాన కూడా దేవుని ప్రజలు ఇశ్రాయేలు తెలియకుండానే చనిపోతూ ఉంటే, అప్పుడు మోషే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయి నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని ఒక ఎత్తైన కొండ మీద పెట్టు, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారందరూ బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత వింతగా విడ్డూరంగా లేదండి. హాస్పిటల్కి వెళ్తే బ్రతుకుతారు, ట్రీట్మెంట్ చేసుకుంటే బ్రతుకుతారు. అమ్మా హాస్పిటల్కి వెళ్తే బ్రతుకుతారు అని అక్కడ లేదు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటేనండి, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు. ఆ విధంగానే నేటి దినాన నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడానండి, ఇదిగో శిలువ మీద వ్రేలాడుతూ కనిపిస్తున్న ఆ యేసయ్యను చూడాలి. హల్లెలూయా. ఎవరైతే ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతున్న ఆ యేసుక్రీస్తుని, శిలువలో వ్రేలాడుతున్న ఆ యేసుక్రీస్తుని ఎవరైతే చూస్తారో, ఆయన దేవుడని ఎవరైతే నమ్మి విశ్వసించి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారందరూ రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. అంతేగాని గోతులకు దిగిపోయావా, నువ్వు కూడా దిగిపోయావా, నువ్వు కూడా అందులో కలిసిపోయావా, తెలియక మాట్లాడండి అవన్నీ. దేవుని ప్రజారా, ఇది కలిసిపోయేది కాదు, దిగిపోయేది కాదు, గోతులో ఉన్న వాళ్ళని లేవనెత్తిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా వెస్లీ అన్న చాలా అద్భుతమైన పాట రాశారు. చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. దేవుని ప్రజారా, అసలు ఆ పాట వింటూనే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు.
తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. ఎంత అద్భుతమైన పాట అంటేనండి, నింగిని నేలను కలిపిన బలమైన వారధిగా మన కోసం దిగివచ్చిన దేవుడు ఆయన. స్తోత్రం చెబుదామా గట్టిగా. హల్లెలూయా. నేల కొరిగిన జీవితాన్ని పైకి లేవనెత్తిన దేవుడు ఆయన. మీరు బాగా గమనించాలి. ఎవరైనా అట్లాంటి మాటలు మాట్లాడితే, అక్క నేను దిగలేదక్క, నేను ఇప్పుడే ఒక మెట్టు ఎక్కానక్క అని చెప్పండి. స్తోత్రం చెప్పాలి. ఒక ఆవిడ అలాగే బాప్తిసం తీసుకుంటే సభలు పెడితే, సభల్లో వాక్యాన్ని విని దేవుని హృదయము దర్శించబడి లూదియా వలె హృదయము దేవుని ప్రజల తెరవబడి వెంటనే ఇప్పుడు ఎవరైనా బాప్తిసం పొందుతారా, దైవ సేవకులు బాప్తిసాలు ఇస్తారా అని చెప్తే వెంటనే అక్కడ మాట ఇచ్చేసింది, నేను బాప్తిసం పొందని చెప్పి. ఆమె బాప్తిసం పొందాకి దేవుని ప్రజల మాట ఇచ్చేసింది. ఆమె బాప్తిసం వెళ్తామంటే పక్కనే ఉంది సైతాన్లాగా, పక్కనే ఉంది సైతాన్లాగా వాళ్ళ పక్కింటి ఆవిడ. అక్క ఎక్కడికి వెళ్తున్నామంటే బాప్తిసం పొందకి. వెళ్తున్నావా? అన్నయ్యతో చెప్పేస్తాను, అన్నయ్యతో చెప్పేస్తాను, అన్నయ్య ఊరు కూడా బాప్తిసం తీసుకుంటే అన్నయ్యతో చెప్పేస్తానంటే, అలా కాదక్క చెప్పకే ఇదిగో ఈ అవకాశం నాకు మరలా రాదు, అన్నయ్య చెప్తే అసలు బాప్తిసం పొందనివ్వడు, ఏదో రకంగా నేను చెప్పగానంటే నేను దేవుని ప్రజలు పక్కనే ఉంటాను సైతాన్లాగా చెప్పేస్తానని చెప్పి ఈమె కంటే ముందు వెళ్ళిపోయి ఆయనకి చెప్పేసింది. ఈ లోపల ఈవిడ వెళ్ళి బాప్తిసం పొందేసింది. బాప్తిసం పొందేసి ఇంటికి వచ్చేస్తామని బట్టలు కూడా తీసుకోవాలి, తడి బట్టలతో ఇంటికి వచ్చేసింది రాత్రిపూట. దేవుని ప్రజలారా, వాళ్ళ ఆయన మంచి కోపంతో ఉన్నాడు, ఒక కర్రోడు చేత పట్టుకున్నాడు, మంచి కోపంతో ఉన్నాడు దేవుని ప్రజలు. ఎందుకంటే అలా ఎక్కించేసింది. కొంతమంది ఉంటారు అలా ఎక్కించేసే వాళ్ళు ఉంటారు. దేవుని ప్రజలారా, ఇక ఆయనకి బీపీ 102 ఇంకా పెరిగిపోయింది. బీపీ పెరిగిపోయి కర్రోడు వచ్చి సిద్ధంగా ఉన్నాడు అనమాట. సిద్ధంగా ఉండి ఇక ఈమె భయపడుతూనే ఇంటికి వెళ్ళింది. ఇంటికి తడి బట్టలు తెస్తే, ఏయ్ ఎక్కడికి వెళ్ళావు, ఏంటో తడి బట్టలు ఏంటి, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పంటే గడగడ ఉనిపోతా, అయ్యా ఏమనొద్దయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఏమనొద్దయ్యా అని అంటే దేని ప్రజలు ఆయనేమో ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పానంటే మొత్తమే చెప్పింది. అయ్యా నేను బాప్తిసం తీసుకుని చెప్పింది. బాప్తిసం అంటే ఏంటి అన్నాడు. ఏమీ లేదండి, అక్కడ నీటిలో తీసుకెళ్తారు, నీటిలో ముంచుతారు, అంతే బాప్తిసం అంది. అంతేనా, ఇంకెప్పుడన్నా ములుగుతావా అన్నాడంట. ఇంకెప్పుడన్నా, అయ్యా ఇంకెప్పుడు మొలగనయ్యా అని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే రా లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పాలి. ఒక్క దెబ్బ కూడా పడలేదు. బాప్తిసం ఎన్నిసార్లు చెప్పండి? ఒక్కసారే కదా. దేవుని ప్రజలారా, ఆ తర్వాత ఆమె రహస్యంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. బాప్తిసం పొందిన వారి పక్షంగా నా దేవుని సంకల్పం ఒకటి ఉంటుంది. బాప్తిసం అంటే దేవుని సంకల్పం. హల్లెలూయా. ఆమె దేవుని సంకల్పాన్ని నెరవేర్చింది. గదిలో ప్రార్థన చేసుకుంటుంది. భర్త లేనప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థన తన భర్తని రక్షించింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. తన భర్తను రక్షించింది. ఆ తర్వాత దేవుని తన బిడ్డలను కూడా రక్షించింది. వారి కుటుంబం దేవుడు ఉన్నతంగా వారిని దీవించి ఆశీర్వదించాడు. చేతులైతే గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 2 చేతులు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు జీవిస్తారో, ఎవరైతే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో, నా దేవుడు ఆయన చల్లని చూపు ఆ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమైతేనే చెప్పండి, లేకపోతే అక్కర్లేదు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తారో, ఆ బిడ్డ మీద కావచ్చు, ఆ కుటుంబం మీద కావచ్చు, నా దేవుని చల్లని చూపు ఆ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. నా దేవుడు ఆ కుటుంబం నుంచి ఒక కంచె వేసి కాపాడుతాడు. దానికి సాదృశ్యము యోబు భక్తుడు. దానికి సాదృశ్యం ఏంటంటే యోబు భక్తుడు. యోబు కుటుంబం అంతటి చుట్టూ నా దేవుడు కంచె వేసి కాపాడాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? అర్థమైందో 2 చేతులు స్తోత్రం చెప్పండి. యోబు కుటుంబం చుట్టూ నా దేవుడు కంచె వేసి కాపాడాడు.
ఒకరోజు దేవతతో వచ్చింది పాడు చేయాలని. ఒకరోజు సాతానుగాడు వచ్చాడు, దేవుని పెద్ద యోబుని నాశనం చేయాలని సాతానుగాడు వచ్చాడు. అయితే వాడి వల్ల కాక తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడితో పేచీ పెట్టుకున్నాడు. దేవుని ప్రజరా వెంటనే దేవుడు అడిగాడు, సాతానుగా ఎక్కడి నుంచి వచ్చావంటే ఎక్కడి నుంచి వస్తాను, భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చానని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుడు అడిగాడు, మరి భూమి మీద నా భక్తులు ఉన్నాడు కదా, యోబు భక్తుల గురించి ఆలోచించావా అన్నాడు. ఆలోచించానులే, నువ్వు అన్ని సమృద్ధి కలగజేస్తా కానీ భక్తి చేస్తున్నాడు, అవన్నీ లేకపోతే భక్తి అక్కడ చేస్తాడు అని చెప్పి దేవునితోనే వాడు వాదం పెట్టుకుంటే, దేవుని మరి వెళ్ళు నీకు ఇష్టమతం చేసుకుంటే చేద్దామని వచ్చాను, చుట్టూ కంచె వేసేసావు కదా. దేవుని ప్రజలారా, ఆయన కంచె వేసి ఉన్నాడు గనక అపవాది ఏమీ చేయలేకపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. హల్లెలూయా. రక్షణ పొందండి, బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందితే మీరు రక్షించబడతారు. బాప్తిసం అంటే అదేదో దిగిపోవడం, పుచ్చుకోవడం, కలిసిపోవడం ఇవి కాదండి. బాప్తిసం యొక్క అర్థం ఏంటంటే, ఇదిగో ఇంతవరకు నువ్వు బూతులు మాట్లాడావు, ఇప్పుడు బూతులు మాట్లాడడం మానేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు నీవు స్వార్థము, అసూయ, కక్షలు ఇవన్నీ నీలో ఉన్నాయి, ఎప్పుడైతే బాప్తిసం పొందావో అవన్నీ కూడా మానేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందకముందు ఆ సినిమాల చుట్టూ షికారులు చేసుకుంటూ నీకు ఇష్టానుసారంగా బ్రతికావు, ఎప్పుడైతే బాప్తిసం పొందావో అవన్నీ మానేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక క్రొత్త జన్మ, ఒక క్రొత్తగా నువ్వు జన్మించాలి. హల్లెలూయా. నికోదేము అనే వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అదే మాట అడిగాడు, అయ్యా నేను పరలోక రాజ్యం చేరుకోవాలనుకుంటున్నాను, దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటున్నాను, దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నికోదేము అనే ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట వచ్చాడు. పగలొస్తే మళ్ళీ ఏదైనా అనుకుంటారేమని చెప్పి అర్ధరాత్రి పూట వచ్చి యేసుప్రభుని అడుగుతూ ఉంటే అప్పుడు యేసుప్రభు చెప్పాడు ఏమనంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడు. అప్పుడు దేవుని ప్రజలారా, ఆ వ్యక్తికి ఇంచుమించు ఒక 60-70 సంవత్సరాలు అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. 60-70 సంవత్సరాలు ఉంటాయి. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా క్రొత్తగా జన్మించాలంటే ఇప్పుడు నాకు 60-70 సంవత్సరాలు, మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా అని అడిగాడు. ఆ వ్యక్తికి వచ్చిన డౌట్ ఏంటంటే, క్రొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలని అనుకున్నాడు. అప్పుడు వెంటనే ప్రభు చెప్పారు, ఆ మాట చదవండి ఒకసారి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో, హల్లెలూయా, ఏం చేయాలి చెప్ప, ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీటి మూలముగానంటే అది బాప్తిస్మం. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ మూలముగా అంటే అది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఎవరైతే నీటి మూలముగా బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి నా దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా కొనసాగుతావు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి, దేవుని బిడ్డల పరలోక రాజ్యాన్ని నువ్వు వారసులుగా మార్చబడతావు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. పరలోకం వెళ్ళడానికి టికెట్ కొనుక్కున్నంత పని అన్నమాట. చూడండి, మన ఇతర దేశాలు వెళ్ళాలంటే, ఏ అమెరికానో లేకపోతే ఏ దుబాయ్, ఏ మస్కట్టో మనం వెళ్ళాలంటే మనందరికీ ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? పాస్పోర్ట్ కావాలా? వీసా కావాలా? పాస్పోర్ట్ కావాలి, అది నీ అడ్రస్. వీసా, అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రాంతానికి వెళ్తున్నావో అది తెలియాలి కదా, అడ్రస్. అవేమి లేకుండా నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి నేను మక్కా వెళ్ళాలి ఎక్కించుకోండి అని అంటే ఏమంటారు చెప్పండి? అమ్మాయి ఏం చేస్తారు చెప్పండి? పొరపాటున కూడా అసలు ఎయిర్పోర్ట్లో ఒక్క క్షణం కూడా నేను ఉంచనివ్వరు అక్కడ. దేవుని ప్రజారా, ఒక కన్ఫర్మేషన్ పరలోకానికి టికెట్ లాంటిది బాప్తిస్మం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు ఆ అనుభవాలు కూడా నువ్వు నడిపించబడదు గాక. హల్లెలూయా. నీ హృదయం ప్రేరేపించబడినప్పుడు, నీ హృదయం తెరవబడినప్పుడు వెంటనే తడవ చేయకుండా, ఆలోచించకుండా నువ్వు బాప్తిసం పొందాలి. ఆమేన్. బాప్తిసం పొందితే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు లెక్కించబడతావు. దేవుని రాజ్యానికి ప్రవేశము, దేవుని రాజ్యంలో ప్రవేశం నీకు సమృద్ధిగా అనుగ్రహించబడతావు. హల్లెలూయా. ఒకటి రక్షణ పొందాలి. ప్రతి ఒక్క రక్షణ పొందాలి. నీవు రక్షించబడాలి, నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి.
హల్లెలూయా. నోవాహు అదే చేశాడు. నోవాహు తను రక్షించబడ్డాడు. దీనిపై తన ఇంటి వారు అందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. హల్లెలూయా. నోవాహు రక్షించబడ్డాడండి. రక్షించబడ్డాడా లేదా? నోవాహు రక్షించబడ్డాడు. నోవాహు తన ఇంటి వారు అందరి రక్షణ కొరకు ఒక ఓడను, చదవండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. 6 కాదు 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. మరి నీ ఇంటి రక్షణ కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని బట్టి ఎప్పుడు ఆలోచించావా? రక్షించబడితే ఏంటయ్యా, రక్షించబడకపోతే ఏంటి, రక్షించబడితే ఏంటయ్యా, మేము రక్షించబడితే ఏంటి అని దేవుని పద ఒకవేళ నువ్వు ఆలోచించినట్లయితే రక్షించబడితే దేవుని రాజ్యంలో ఉంటావు. ఒకవేళ రక్షించబడకపోతే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని ప్రజలారా, నిత్య నరకాగ్ని గురించి, నిత్య నరకాగ్ని అంటే అది ఆషామాషి కాదండి. అగ్నిగుండం అంటే అది ఆషామాషి కాదు. దానికోసం బైబిల్ రాయబడిన మాటలు చదువుతుంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, మన ఆత్మ చనిపోదు. యుగాలు ఆ అగ్నిలో కాలిపోతూ ఉంటారు. దేవుని ప్రజల అగ్నిలో కాలిపోతూ కేకలు పెడతారు, ఆర్తనాదాలు చేస్తారు. అక్కడ బాప్తిసం పొందాలన్న వేరే అవకాశం అక్కడ లేదండి. అందుకే దేవుడికి ఇక్కడే సమయాన్ని ఇచ్చాడు. ఇక్కడే దేవుడికి ఒక సమయాన్ని ఇచ్చి ఒక దైవ సేవకుని కొరకు పంపించి ఆయన ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని ప్రజరా, నీవు బాప్తిసం పొందగలిగితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? దాని కొరకు పరిశుద్ధంగా ఒక మాట కూడా ప్రభు చెప్పారు. ఈ భూమి మీద ధనవంతుడనే ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు ఒక దరిద్రుడు కూడా, ఒక పేదవాడు ఉన్నాడు. ఒక ధనవంతుడు ఒక పేదవాడిని జ్ఞాపకం చేశారు ప్రభు. అక్కడ ఇద్దరు దేవుని పైన కొంతకాలం జీవించిన తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఆ తర్వాత పేదవాడు కూడా. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే ధనవంతుడేమో అగ్ని గుండంలో కాలిపోతున్నాడు, పేదవాడేమో అబ్రహాము రొమ్మును ఆనుకొని హాయిగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు బాగా గమనించాలి. దేవుని ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది. ఎంత భక్తి చేసినా ఒకవేళ మనం విడిచిపెట్టబడితే ఏంటి పరిస్థితి? ఆ మధ్య ఒక స్టోరీ చెప్తుంటే విన్నాను నేను. దేవుని ప్రజారా, ఒక విశ్వాసి కల వచ్చింది. ఒక విశ్వాసి ప్రార్థన చేసుకోండి, ప్రభువా నరకము అన్నారు. ఒకసారి నరకం ఎలా ఉంటుందో చూపించవా అని చెప్పి అడిగిందంట. దేవుడు ఆ రాత్రి నరకం అంటే ఏంటో చూపించాడు ఆమెకి. దేవుని ప్రజల పరలోకం అదే నరకంలోకి అక్కడ వరకు దేవతలు తీసుకుని వెళ్ళి నరకపు అంచులోకి తీసుకుని వెళ్ళి చూపిస్తే అక్కడ భయంకరమైన అగ్ని మండిపోతూ ఉంది. దేవుని ప్రజారా, కాదు, ఈమె చూపించమండం కాదు, ఈమె కూడా నరకంలోకి వెళ్ళింది. జరిగిన సంగతి ఏంటంటే, ఈమె కూడా దేవుని నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, దేవుని ప్రజారా, ఈమె నరకంలో సంఘ పెద్దను చూసిందంట. నరకంలో సంఘ పెద్దని వెంటనే అడిగిందంట, ఏంటి సంఘ పెద్ద గారు మీరు వచ్చారండి ఇక్కడికి అని చెప్పి అడిగిందంట. సంఘ పెద్దనంట, నేనే కాదు మన పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పాడంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చూడండి, విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? నరకంలో ఉంది. ఏదో మరి జోక్గా చెప్పారో మరి నిజంగా చెప్పారో మనకు తెలియదు, కానీ ఒక చోట చెప్తుంటే విన్నాను. ఈ విశ్వాసం నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆమెకి సంఘపేద ఎదురైతే సంఘపేదని అడిగిందంటే, ఏమండి సంఘపేద గారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు బాగా భక్తి చేశారు కదా, మీరు బాగా ఉన్నారు కదా అని అనంటే, నేనే కాదు తల్లే మన పాస్టర్ గారు కూడా. దేవుని ప్రజలారా, ఒక్కొక్కసారి భయం కలుగుతూ ఉంటుంది. నీలో ఏ లోపము లేకుండా, నీలో ఏ ముడత మచ్చ డాగు కలంకము లేకుండా నీవు పరిశుద్ధ పరచబడగలిగితే నా దేవుని రాజ్యంలోకి నువ్వు చేరుతావు. హల్లెలూయా. ఒకవేళ నీలో ఏ అవిధేయతన, ఏ మడత ముచ్చ డాగు కలంకం కనబడితే, ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి.
దేవుని ప్రజారా, ధనవంతుడు ఈ లోకంలో హాయిగా బ్రతికాడు. ఆ తర్వాత అతను అగ్నిగుండంలోకి వెళ్ళాల్సి వచ్చింది. లాజరు పేదరికాన్ని, దరిద్రత అనుభవించాడు. కానీ అతను మాత్రం అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఆ స్టోరీ చదువుతూ ఉంటే నాకు బాగా నా గుండెను పిండేసిన మాట ఏంటంటే, ఆ ధనవంతుడు కాలిపోతూ అయ్యా అయ్యా ఒక్క బొట్టు నీటి చుక్క నా నోట్లో వేయండి అయ్యా, అయ్యా అయ్యా ఒక్క బొట్టు చుక్క నా నోట్లో వేయండి అయ్యా అని కేకలు పెడుతుంటే దేవుని ప్రజారా, వెంటనే అతనికి వినపడుతున్న స్వరం ఏంటంటే, అయ్యా నీ దగ్గరికి రావడానికి, లేకపోతే నీవు మా దగ్గర రావడానికి నీకు మాకు మధ్య ఒక మహా అగాధం ఉంచబడింది. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వచ్చే అవకాశము లేదు అని చెప్పింది దేవదూత. వెంటనే అతను అంటాడు, అయ్యా అయ్యా అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేతనకరమైన స్థలం రాకూడదు, వారి అగ్ని రాకూడదు. అయ్యా ఒక్కరిని పంపించండి అయ్యా, ఆ 5 కాపాడబడతారయ్యా అని గట్టిగా అరుస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఆ సందర్భం చదువుతున్నప్పుడు నా గుండెని ఒక్కసారి పిండేసిందండి. అతను ఎంత బాధపడిపోతానంటే, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారి అగ్నిగుండంలోకి వచ్చేస్తారేమో. దేవుని ప్రజలారా, రక్షణ అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదామా? నా దేవుని ప్రజలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక ఆలోచించండి. దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే, మీ హృదయాన్ని దేవుని ప్రజలారా దేవుడు ప్రేరేపిస్తే, నా దేవుని ప్రజలు మీ హృదయాన్ని దేవుడు తాకితే ఆలస్యం చేయకుండా బాప్తిసం పొందండి. దేవుని బిడ్డలుగా మీరు కొనసాగండి. నా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా, చేతులెత్తి స్తోత్రం చెబుదామా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. దేవుని ప్రజలారా, నోవాహు తన కుటుంబం కొరకు రక్షణ వాడను సిద్ధం చేసుకోండి. నువ్వు రక్షించబడాలి, నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. నీ కుటుంబ రక్షణ కొరకు దినదినము ప్రార్థన చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్తలో ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి. మీరు ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి. వెతికిన తర్వాత దేవుని ప్రజరా, ఆ తర్వాత నా దేవుడు సమస్త ఆశీర్వాదాలు మీ వెంటే పంపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెబుదామా? మనిషి దేవుని ప్రజరా ఏమి వెతుకుతా ఉన్నాడు, దేని వెంట పరుగులు పెడుతున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, ఒకప్పుడు గుండె కొట్టుకునేదంట. లబ్ డబ్ అని గుండె కొట్టుకునేదంట. మన గుండె యొక్క ప్రతిస్పందన అలా ఉండేది. ఇప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుందంటే డబ్బు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్ల మనిషి అనుకుంటున్నాడు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నాడు. అమాయకత్వం, అజ్ఞానం. దేవుని ప్రజరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కరోనా టైంలో మంచి పాటగాడు ఆయన, మంచి పాట పాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ప్రాణాన్ని కాపాడుకుని కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కుమారుడు అన్నాడు, అయ్యా ఎంత డబ్బైనా పర్లేదు మా నాన్న బ్రతకాలి. దేవుని ప్రజరా, డబ్బు అతను రక్షించలేకపోయింది. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచన. మనిషి అనుకున్నాడు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని. నా దేవుని డబ్బుతో మనం ఏమీ చేయలేము, దేవుడు ఉంటేనే ఏదైనా చేయగలం. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. నీవు సంపాదించుకోవాల్సింది నా దేవుణ్ణి సంపాదించుకో, రక్షణను సంపాదించుకో. అదే నీకు ఒక రోజున కోట్ల రూపాయలు నీకు సమకూర్చి పెడుతుంది. హల్లెలూయా. కోట్ల రూపాయలు ఇవ్వలేని ఆనందాన్ని నా దేవుడు రక్షణ ద్వారా నీకు ఆనంద సంతోషాలు కలగజేస్తాడు. హల్లెలూయా. రక్షణ అనే ఆ ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, 2 మనసుతో నేను మీకు చేతులు జోడించి చెప్తున్నాను. రక్షణ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. బాప్తిసం పొందడానికి మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే మనం చాలా కడవరి దినాలు ఉన్నాం, దుర్దినాలు ఉన్నాం. ఒక్క మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. నేను 4 పాయింట్లు రాసుకున్నాను.
దేవుని ప్రజలారా, వీలైతే మా తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు రక్షణ కొరకు దేవుని ప్రభు మనతో మాట్లాడుతున్నారంటే, పరిస్థితులన్నీ చాలా తారుమారు అయిపోతూ ఉన్నాయి. మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేయాలి. అదేమిటంటే, ఇప్పుడు సేవకులు విరివిగా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇంటికో పాస్టర్ అన్నట్టు ఉన్నాడు. మందిరాలు దేవుని ప్రజల వీధికో మందిరం అన్నట్టు ఉన్నాయి. దేవుని ప్రజల ఒక కాలం రాబోతూ ఉంది. మందిరాలు కూల్చివేయబడతాయి, సేవకులు చంపబడతారు. మీరు బాగా గమనించాలి. దేవుని పరిస్థితులు దేవుని ప్రజల ఇవి కడవరి దినాలని, ఇవి అంత్య దినాలని, అపాయకరమైన కాలములని మీరు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసండి, ఇప్పుడు ఎంత సమృద్ధిగా నీకు వాక్యం దొరుకుతుందో అంతగా వాక్యం కరువైపోయే రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుని ప్రజలు ఎంతగా నీకు వాక్యం వినబడుతూ ఉందో, ఎంతగా సమృద్ధిగా నీకు వాక్యం అందుతూ ఉందో, ఒక్కనొక వాక్యం కరువైపోయే రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే దేవుని ప్రజరా వాటన్నిటిని బట్టి మనం ఒకసారి గమనించగలిగితే పరిస్థితులు చాలా ఇవి అంత్య దినాలు, అపాయకరమైన కాలం. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు, ప్రభు చెప్పారు, ఇదిగో అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పి మీరు తెలుసుకోవాలి. చేతులైతే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు చెప్పండి రక్షించబడతాడు. నమ్మి బాప్తిస్మం పొందిన మీరు రక్షించబడతారు. మరొక మాట ఏంటంటే, మనం పొందుకున్న రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. హల్లెలూయా. చాలామంది రక్షణ పొందుతారు, రక్షణ పొందిన తర్వాత అదేం మాయరోగం మనకు అర్థం కాదు, మధ్యలో రక్షణను ఆపేస్తారు. ఇంకా నేను రానయ్యా, చర్చికి రాలేనయ్యా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాను, నాకు ప్రార్థన చేయండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక రక్షణ కొనసాగించట్లేదు, ఆపేశారు. ఆ మాట చదువుతారు ఒకసారి. ఆ మాట ఫిలిప్పీయులకు రాసిన 2:12 చదవండి ఒకసారి, ప్రార్థన చేద్దాం. 2:12 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 2:12 ఏనమ్మా? చదవండి. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా, ఇదిగో నేను మీతో లేని ఈ కాలంలో భయముతో వణకుతో మీ సొంత రక్షణ కొనసాగిస్తూ ఉండాలి. హల్లెలూయా. అక్కడ రక్షణ కొనసాగించమనుందా, ఆపేమనుందా? రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. అంటే నువ్వు యాత్రలో కొనసాగుతూ ఉండాలి. మీరు కొనసాగుతున్నప్పుడు నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టం రావచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, ఏదైనా సరే ఈ రక్షణ మీరు కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఒకటి రక్షణ పొందాలి, రెండవది రక్షణ కొనసాగిస్తూ ఉండాలి. హల్లెలూయా. మరొక మాట ఏంటంటే, ఈ రక్షణలో మనం ఎదగాలి. హల్లెలూయా. ఆ మాట కూడా చదివండి, ప్రార్థన చేద్దాం. వివరించిన కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2:3. 2:3 మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. హల్లెలూయా. చాలామంది రక్షణ పొందుతారండి, మరగుజ్జలుగా అక్కడే ఉంటారు. రక్షణ పొందుకుంటారు కానీ మరగుజ్జలుగా ఎదగరు, రక్షణలో ఎదగరు. రక్షణలో మనం ఎదగాలి. హల్లెలూయా. అంటే అక్కడ చెప్తున్నాడు మీరు రక్షణ పొందారు కదా, రక్షణ పొందిన తర్వాత మరి మీలో ఉన్న అసూయ పోయిందా, కపటం పోయిందా, వేషధారణ పోయిందా? ఇవన్నీ పోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి దేవుని వాక్యం అనే పాల ద్వారా మనం పెంచబడుతూ ఉండాలి.
దేవుని వాక్యం అనే పాలన మనం భుజిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒకటి రక్షణ పొందాలి, రెండవది రక్షణ అనేవి కొనసాగుతూ ఉండాలి, ఇదే రక్షణ అనేవి ఎదుగుతూ ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, దేవుని యొక్క ప్రేమ పొడుగు లోతు ఎత్తు ఎంతో నువ్వు గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ యొక్క పొడుగు ఎంతో, లోతు ఎంతో, ఎత్తు ఎంతో నువ్వు గ్రహించుకోవాలి. అప్పుడు నీకు రక్షణలో ఎదగగలుగుతావు. హల్లెలూయా. నా దేవుడు మీ అందరి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఒక్కొక్క కుటుంబం నా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశంలో ప్రణాళికలు నెరవేర్చునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. ఆమేన్. అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ అలాగే మోకరించి